ఆయన ఆశీర్వదించారు అధ్యక్ష. ఆ అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేయాలి అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో, ప్రజలు ఏ విధంగా ఆశిస్తున్నారో, ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేకంగా రైతుల అధ్యక్ష వాళ్ళ బిడ్డల్ని కూడా, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా త్యాగం చేసి మనకి ఆ రోజున అందించారు అధ్యక్ష. ఎన్నో సందర్భాల్లో మహిళలు వచ్చి పిల్లలు మెడిసిన్ సీట్, ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నా కూడా పవన్ కళ్యాణ్ గారితో వేధించుకుని, అయినా కానీ మేము మా ఎకరం 2 ఎకరాలు రాజధానికి ఇచ్చేసామండి, అన్యాయం జరుగుతుందనే ఆవేదనతో వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కలవాలి, మనం ఎందుకు బాధ్యత లేదనేది మనం ప్రశ్నిద్దాం అని ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నా, శాసనసభ్యులుగా లేకపోయినా ఒక బాధ్యతగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఢిల్లీకి వెళ్ళి 2-3 సార్లు వాళ్ళతో సమావేశం జరిపి వాళ్ళని నమ్మకం వచ్చే విధంగా కల్పించి ఆ రోజున భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వచ్చి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి ఉండాలి అని తీర్మానం చేసుకుని మనం ముందుకెళ్ళాం అధ్యక్ష. కాబట్టి దయచేసి సభ్యులందరూ కూడా నేను కోరేది, ఇది ఒక టెక్నికల్ ఇష్యూ కాదు, ఖచ్చితంగా ఇది ఒక ఎమోషనల్ ఇష్యూ అధ్యక్ష. ఎంతో పోరాటం చేశాం, నిలబెట్టుకున్నాం. ఇంకా ఇప్పుడు ఈ రోజున మన బాధ్యత మరింత పెరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతానికి, మన రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఒక అంకిత భావంతో ఒక అద్భుతమైన నగరంగా మన అమరావతిని మనం ముందుకు తీసుకెళ్లాలి. దానికి మనందరూ కూడా సహకరించాలని, ప్రజలు కోరుకునే విధంగా మనం కలిసికట్టుగా పనిచేసుకుని ముందుకెళ్దామని మరొకసారి తెలుపుకుంటూ అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. సార్ టైం దృష్టిలో పెట్టి మాట్లాడండి ప్లీజ్. మరో మాట చెప్పండి సార్, మరో మాట చెప్పండి సార్. ఒకసారి అంటే సీనియర్ మెంబర్ గా ఈ పాత్ర ఏంటో మా బాబు గారికి బాగా తెలుసు. మీరంటే గౌరవం, అందరికి గౌరవం కోసం కాదు సార్, ఈ చరిత్రలో నేను కూడా చిన్న ఎంట్రీ వాసి భాగస్వామ్యం ఉంది కనుక చెప్పాల్సిన అవసరం ఉంది. అమరావతి ఎందుకు, అమరావతి రాజధానిగా ఎందుకు? చరిత్ర, శాతవాహనులు తెలుగు రాజులు చరిత్రలో దేశాన్ని పరిపాలించిన రాజులు ఇక్కడి నుంచే, దాణ్యకోట అమరావతి నుంచి, శాతవాహనుల కాలం నుంచి కూడా. మహాయాన బౌద్ధం ప్రపంచవ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం శ్రీపర్వతం అనే నాగార్జున కొండ. దాన్ని ప్రోత్సహించిన వాళ్ళు శాతవాహనులు. నాగార్జునుడు ఇక్కడి నుంచే తన మహాయాన సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పి బౌద్ధ వ్యాప్తి కారకులయ్యారు. అలాగే అదే డైనాసిటీలోనే వ్యాపారం అభివృద్ధి చెందింది. దండకోట నుంచి ఏదైతే చీరాల చినగంజా మధ్య ఉన్న మోటుపల్లి రేవు నుంచి వాణిజ్యం విదేశాలకు తరలిపోయేది. రోమన్స్ తోటి వాణిజ్యం చేశారు. అరేబియన్ కంట్రీస్ నుంచి కూడా వాణిజ్యం ఇక్కడ జరిగేది. ఆ తర్వాత కాకతీయ డైనాసిటీ వచ్చేటప్పటికి కూడా కాకతీయులు కూడా ఈ ప్రాంతం నుంచి పరిపాలన సాగించు, తెలుగు భాషకి, తెలుగు నాణాలని కూడా గుర్తించి దాని ద్వారా ప్రాచుర్యం పొందిన చక్రవర్తులు ఉన్నారు. ఆ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఎందుకంటే మనం ఎందుకు ఈరోజు వస్తున్నాం? ఒకటి, దక్షిణాపథం అంతా ఒకే రాష్ట్రంగా ఉన్న రోజుల్లో తెలుగువారం అంతా చెన్నైకి వెళ్ళి అభివృద్ధి చేసుకుంటా వెళ్ళాం. తెలంగాణ తమిళనాడులో పరిశ్రమలు అభివృద్ధి చేసుకున్నాం, పెట్టుబడులు పెట్టాం, ఇదే మన రాజధాని కొనుక్కున్నాం. ఆ తర్వాత తెలుగు వారికి అన్యాయం జరుగుతున్న భావంలో పొట్టి శ్రీరామ్ గారి త్యాగ ఫలితంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావడంలో అనేకం కోల్పోయి వచ్చాం మనం. మొదటి నుంచి ఆంధ్ర ప్రాంతం అంతా, రాయలసీమ ప్రాంతం అంతా కూడా చెన్నై మీద ఆధారపడి ఉండేవాళ్ళం. చెన్నై ఎప్పుడైతే మనకి తమిళనాడుకి వెళ్ళిపోయిందో మనకి అవసరాలు పెరిగిపోయినాయి.